హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయిపోయాము మా మమ్మీని డ్రాప్ చేయడానికి. అమ్మా హాయ్ చెప్పు. హాయ్. సో మళ్ళీ ఇంకొక ఫ్యూ మంత్స్ మేబీ నేను ఇండియా వెళ్ళే వరకు, లేకపోతే మా మమ్మీ ఇక్కడికి వచ్చేంత వరకు మా మమ్మీ కనిపించదు. అండ్ మాకు లాస్ట్ వీక్ మొత్తము ఫుల్ హెక్టిక్ ఉండేది. ఇట్లా మా మమ్మీకి కోవిడ్ టెస్ట్, తర్వాత ఆ రిజల్ట్స్ ఏమో నిన్న నైటే వచ్చాయి. మళ్ళీ ఇంకా ఎగ్జామ్షన్ ఫార్మ్స్ అవన్నీ ప్రింట్అవుట్ తీసి అన్ని ఐటనరీస్ తీసి, ఇంతకు ముందు అయితే మనం జస్ట్ టికెట్ తీసుకొని బోర్డింగ్ పాస్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే చాలా ఫార్మ్స్ ఫిల్ చేయాలి. ఇంకా ఎయిర్ సువిధ యాప్ డౌన్లోడ్ చేసుకొని అవన్నీ చేసి ఫైనలీ మాకు నిన్న నైట్ వరకు మొత్తం అయిపోయాయి. ఇంకా భరత్ వెళ్ళి ఈ రోజు మార్నింగ్ అన్ని ప్రింట్అవుట్స్ తీసుకొచ్చి అన్ని ఆర్డర్ లో మా మమ్మీకి సెట్ చేసి ఇచ్చాడు. అండ్ మనం ఇదంతా కూడా ఈ ప్రాసెస్ ముందు కూడా చేయలేము. కోవిడ్ టెస్ట్ మనం ఎగ్జాక్ట్ గా 96 hours బిఫోర్ చేయించుకోవాలి. ఆ ఎగ్జామ్షన్ ఫార్మ్స్ ఇవన్నీ 72 hours బిఫోర్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేయాలి. అందుకే చాలా హెక్టిక్ అనిపించింది మాకు. బికాస్ రిజల్ట్స్ లేట్ గా వచ్చాయి, ఒక నిన్న నైటే వచ్చాయి. అందుకే అన్ని మొత్తం అన్ని సార్ట్ చేసుకొని అన్ని ప్రింట్ తీసుకొని అన్ని పెట్టేసే వరకు ఇప్పుడు వరకు అయింది. ఇది అంతా జస్ట్ మా అపార్ట్మెంట్ లో నుంచి బయటికి వచ్చేస్తే ఇంత మంచిగా ఉంది, అన్ని ఫాల్ కలర్స్ అంతా. అండ్ మేము ఇప్పుడేమో మెక్డీకి వెళ్తున్నాము హాట్ కేక్స్ పిక్ చేసుకోవడానికి. మేమైతే మెక్డీ డ్రైవ్ త్రూకి వచ్చేసాము హాట్ కేక్స్ పిక్ చేసుకోవడానికి. ఇది మా మమ్మీకి చాలా ఇష్టము. అండ్ ఫ్లైట్ 7:30కి, ఎలాగో ఆకలి అవుతుంది కదా తనకి. అందుకే ఇంకా ఇంట్లో కూడా ఏం చేసుకోలేదు, అట్లా మాట్లాడుకుంటూ కూర్చున్నా మేము. అట్లా టైం అయిపోయింది. ఇంకా హాట్ కేక్స్ డ్రైవ్ త్రూ తీసేసుకొని కార్లోనే తినేస్తుంది. బికాస్ అంత టైం కూడా లేదు, 3 hours ముందు వెళ్ళాలి కదా ఇంటర్నేషనల్ ఫ్లైట్ కి. ఎంత ఫాస్ట్ గా ప్యాక్ చేసి ఎంత చేసినా కూడా మాకు టైం కరెక్ట్ గా 3 hours బిఫోరే మేము స్టార్ట్ అవుతున్నాము. అమ్మ ఫాస్ట్ గా అయిపోయింది కదా 7 months, నీకేమనిపిస్తుంది? బాధగా ఉందిరా, కానీ ఐశ్వర్య వదిలిపోతున్నా కదా. ఇప్పుడు కూడా ఐశ్వర్య వదిలిపోతున్నా అంటున్నావు? లేదు లేదు, చిన్నపిల్ల కదరా. మీరు వస్తారు కదా త్వరగా, మీకోసం వెయిట్ చేస్తుంటా ఇంటి దగ్గర. ఎట్లా అనిపించింది నీకు 7 months? చాలా బాగా అనిపించింది అమ్మా. నాకేం ఇబ్బంది ఉందిరా, ఇంట్లో తమ్ముళ్ళు ఫోన్ చేస్తుంటేనే కొద్దిగా చిన్నారి తమ్ముళ్ళ గురించే గానీ, ఇంకా లేకుంటే నాకేముందిరా. నువ్వు చూసుకోవడం వేరు కదా. ఇంకా భరత్ అయితే కొడుకులాగే చూసుకున్నాడు, వాళ్ళకు అమ్మని ఎలా చూసుకుంటాడో అలాగే చూసుకున్నాడు నన్ను. ఇంకా చెప్పేది ఏం లేదు దాంట్లో. భరత్ కి full 2 marks వచ్చేసాయి. నాకు స్టిల్ భరత్ వెళ్ళి మా మమ్మీని తీసుకొచ్చిన డేనే ఇంకా గుర్తుంది. అసలు అప్పుడే 7 months అయిపోయింది. ఇంకప్పుడు నాకు లాస్ట్ ఇంకా నేను 9th month కూడా వచ్చేసింది కాబట్టి నేను మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఉన్నాను. మా మమ్మీ ఎల్ఏలో ల్యాండ్ నాకు భరత్ ఫోన్ చేసి చెప్పాడు, అది అమ్మ నాకు అనిపించింది అని. మా అమ్మతో ఫేస్ టైం చేశాక నేను అప్పుడు లంచ్ చేశాను. నాకు అంతవరకు అది కోవిడ్ పీక్ టైం. నేను ఒక న్యూస్ చూసాను ఫేస్బుక్ లో, ఒకరు కాఫ్ చేస్తున్నారు, వాళ్ళని ఫ్లైట్ నుంచి దింపేశారు. మా మమ్మీ ఎక్కడ, మా మమ్మీకి దగ్గు వస్తుందా, మా మమ్మీకి ఏమైనా జలుబు వస్తుందా? మా మమ్మీకి కొంచెం కాఫ్ ఉండేది, అది నార్మల్ కోల్డ్ అప్పుడు మా మమ్మీకి. సో నాకు చాలా టెన్షన్ అనిపించింది. మా మమ్మీ వచ్చి మా అమ్మని చూసాక నాకు అప్పుడు ఆకలేసి ఇంకా అప్పుడు తిన్నాను నేను ఆ రోజు. అప్పుడే అయిపోయింది అసలు 7 months. Aisha baby, 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 Aisha baby. మా మమ్మీ చెక్ ఇన్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతుంది. అమ్మ బాయ్ చెప్పు. బాయ్ అమ్మమ్మకు బాయ్ చెప్పు. అమ్మమ్మ వెళ్ళిపోతుంది నాన్న. అర్థమైందా ఏం దానికి అట్లా చూస్తుంది? దానికి అర్థమైందా ఏమో. అచ్చు అమ్మమ్మ ఊరికి వెళ్తుంది, దానికి అర్థమైందా?
మా మమ్మీని డ్రాప్ చేసేసాము. చెక్ ఇన్ కూడా అయిపోయింది, మా మమ్మీ వెళ్ళిపోయింది. కార్ లో మేము 3 మెంబర్స్ ఉంటే చాలా ఎట్లనో అనిపిస్తుంది. 7 months అసలు ఐ రియలీ హేట్ సెండ్ ఆఫ్స్. అస్సలు మంచిగా లేదు మా మమ్మీ లేకుండా. నాకు అనిపిస్తుంది మా తమ్ముడు వాళ్ళు 7 months ఎట్లున్నారు అసలు అని చెప్పి. అండ్ ఈవెన్ అసలు మా మమ్మీ వెళ్తుంటే ఆయిషాని కూడా అట్లా డల్ గా పెట్టేసుకుంది ఫేస్ అంతా. అసలు నాకు అనిపించింది ఏంటి అర్థమవుతుందా ఏంది పిల్లలకి అని చెప్పి. ఇంటికి కూడా వచ్చేసాం మేము. ఎట్లనో అనిపించింది మా మమ్మీ లేకుండా ముగ్గురమే. ఆయిషానికి మా మమ్మీ ఇట్లా వీడియో కాల్ చేస్తే అది మా మమ్మీని కనుక్కొని నవ్వడం స్టార్ట్ చేసింది. అండ్ మా మమ్మీ వెళ్ళేటప్పుడు కూడా కాఫీ చేసి పెట్టి వెళ్ళింది, ఇంకా రేపటి నుంచి మీ మైక్రోవేవ్ కాఫీ మీరు తాగండి అని చెప్పి. మంచిగా ఇంకా రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్. చూడాలి మేము ఇద్దరం ఎలా మేనేజ్ చేస్తామో ఆయిషాని అని చెప్పి. సో ఇది ఫస్ట్ డే మా మమ్మీ లేకుండా ఇంట్లో. ఇల్లు కూడా మొత్తం మెస్సీ ఉంది, నేను అసలు ఏం క్లీన్ కూడా చేయలేదు నిన్న. అండ్ మా పాత నార్మల్కి వచ్చేసాము. సో ఈ టైంకి మా మమ్మీ ఉంటే ఇప్పుడు టైం మాకు 10:36 అయింది. కాఫీ అయిపోయేది, ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ ప్రిపేర్ కూడా స్టార్ట్ చేస్తూ ఉండేది. ఏం తింటారు వీకెండ్ అని. ఇప్పుడు మా మమ్మీ లేదు కాబట్టి మళ్ళీ మా పాత మైక్రోవేవ్ కాఫీ. భరత్ ఇప్పుడు ఏం చేస్తున్నావు? మన ఫేవరెట్ రొటీన్ ఏంటి? మైక్రోవేవ్ కాఫీ. మైక్రోవేవ్ కాఫీ. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా మేము ఏం చేసుకోవడం లేదు, జస్ట్ చీరియోస్ పెట్టేసుకుంటాం అనుకుంటున్నాం బ్రేక్ఫాస్ట్ కి. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ నియర్ బై హాలోవిన్ డ్రైవ్ ఉంది. సో ఇంట్లోనే ఉంటే ఇంకా స్టిల్ మాకు అలాగే అదే ఉంటుంది. అందుకని చెప్పి హాలోవిన్ డ్రైవ్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఐషు కూడా హాలోవిన్ కాస్ట్యూమ్ డ్రెస్అప్ చేసేసి. అండ్ మీన్ వైల్ మా మమ్మీ US టు ఇట్లా మా మమ్మీది US టు లండన్ టు హైదరాబాద్. సో లండన్ నుంచి ఇట్లా ఎయిర్పోర్ట్ ఫెసిలిటీని హెల్ప్ తీసుకొని వైఫై కనెక్ట్ చేసుకొని నాకు కాల్ చేసింది. నేను షాక్ అయిపోయా. బట్ ఓకే మా మమ్మీ వెళ్ళింది కాబట్టి నాకు తను సేఫ్ గా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవాలి. బట్ మొత్తం అయితే అందరూ ఎయిర్పోర్ట్ లో కూడా చాలా సోషల్ డిస్టెన్సింగ్ మాస్క్ అన్ని ఉన్నాయి. ఇంకా నీకు ఫ్లైట్ లో కూడా మనకు అట్లా ఫేస్ షీల్డ్ అన్ని ఇచ్చారు. సో మా మమ్మీ హాఫ్ వే జర్నీ అయిపోయింది అండ్ హైదరాబాద్ కి సేఫ్ గా వెళ్ళిపోయి మా ఇంటికి వెళ్ళిపోతే ఇంకా నాకు ప్రశాంతంగా ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు కాఫీ తాగేసేసి ఇంకా రెడీ అయిపోయి ఐషానికి కూడా రెడీ చేయాలి. ఇప్పుడైతే తను నిద్రపోతుంది, తన నాప్ టైం ఇది. మేమైతే ఏం చేసేసామంటే మాస్టర్ బెడ్రూమ్ లో కింద కాట్ తీసేసాము, జస్ట్ మ్యాట్రెస్ ఒకటే పెట్టుకున్నాము. తన క్రిబ్ మా మ్యాట్రెస్ ఈక్వల్ లెవెల్ అండ్ వన్ సైడ్ ఓపెన్ చేసేసి తను మంచిగా ఒక 4:30 వరకు తన క్రిబ్ లోనే పడుకుంటది. బట్ ఇంకా తనకి మార్నింగ్ అయ్యే టైంకి తను ఇంకా నా దగ్గరకు వచ్చేసేయాలి, లేకపోతే తను కొంచెం క్రాంక్ అయిపోతుంది ఇంకా. అండ్ తను బాగా పాకేస్తుంది, దూకేస్తుంది. అందుకే కాట్ కూడా తీసేసాము. అండ్ హాల్ కూడా మొత్తము బేబీ ప్రూఫ్ చేయాలి. తను మంచిగా లేచింది. ఐషు బేబీ ఎప్పుడు లేచావు నువ్వు? క్రిబ్ ని పట్టుకొని బాగా లేసేస్తుంది పైకి. మేబీ నా సౌండ్ కే లేచిందో ఏమో కూడా తెలీదు. అయ్యోయ్యో ఓయోయో ఓయోయో. హాయ్ బేబీ. ఇంకా రెడీ అవుదాం వెళ్ళి మనం, ఓకేనా? వెల్ మేము డ్రైవ్ త్రూ హాలోవిన్ పార్టీకి రెడీ అయిపోయాము విత్ మై లిటిల్ యూనికార్న్. మంచిగానే కోఆపరేట్ చేసి మంచిగానే కాస్ట్యూమ్ వేయించుకుంది, ఏం అలా చేయలేదు. బట్ స్టిల్ రోజు ఉండే అంత జాయ్ఫుల్ అయితే లేదు. తను ఏదో వెతకడం అట్లా చేస్తుంది మా మమ్మీ కోసము. చలో లేట్ అయిపోతాం మళ్ళీ మనం. మేమైతే డ్రైవ్ త్రూ ఈవెంట్ కి వచ్చేసాము. చాలా బాగుంది. ఇంకా బయట చాలా పెద్ద లైన్ ఉంది, వెయిట్ చేస్తున్నాము. నా ఫ్రెండ్స్ అంతా ఇంకా వెనకాల ఉన్నారు, మా వెనక
అందరికి మేబీ 1 minute డిఫరెన్స్ అట్లా ఉంది. ఆయిషాని అయితే నిద్రపోతుంది కరెక్ట్ ఇక్కడికి వచ్చే వరకు. బట్ అయినా తనంతా చూసి ఎంజాయ్ చేసేంత ఏజ్ కూడా కాదు. కొంచెం టాడ్లర్స్ అట్లా ఉన్న వాళ్ళంతా మంచిగా సన్ రూఫ్ ఉంటే పైన ఎక్కేసి చూస్తున్నారు. బట్ ఈవెంట్ అయితే చాలా బాగుంది. చిన్న టాడ్లర్స్ అంతా మంచిగా కార్ ఎక్కి బాగా ఇట్లా సన్ రూఫ్ నుంచి బయటకు వచ్చేసి చూస్తున్నారు. అయిపోయింది నా హాలోవిన్ డ్రైవ్ కూడా. అది ఎప్పుడో అయిపోయింది. బట్ స్టిల్ మేము అట్లా ఇంటికి రాలేదు. లోన్లీగా అనిపిస్తుందేమో అని చెప్పి అలా అలా తిరుగుతూనే ఉన్నాము. కొంచెం ఫ్రెండ్స్ ని అట్లా మీట్ అయ్యి మొత్తం వచ్చేసే వరకు ఇప్పుడు వరకు అయింది. టైం 6:33. మా మమ్మీ ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఇంకా మా మమ్మీ బయటికి రాలేదు అని చెప్తున్నారు. ఐషానికి మా మమ్మీ లేదు కదా, తను అది మిస్ బాగా అయ్యింది. బట్ చిన్నపిల్ల కాబట్టి తను చెప్పలేదు. అందుకే తను అసలు మార్నింగ్ నుంచి పడుకోనే లేదు. మేము ఇంటి నుంచి బయటికి 3:40కి వెళ్ళాం. 4 o'clock పడుకుంది. ఇప్పుడు టైం 6:32 PM అయింది. స్టిల్ తను నిద్రపోతూనే ఉంది. హోప్ఫుల్ ఇంకా మెల్లగా తనని లేపేసేసి ఇంటికి తీసుకెళ్ళి మంచిగా కొంచెం సేపు ఆడిపిస్తాను. అండ్ వీడియో కాల్ చేసి వాళ్ళ అమ్మమ్మని చూపిస్తా. ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి నేను. ఆయిష బేబీ కూడా నిద్రలేసేసింది. వెల్, మా హాలోవిన్ సెలబ్రేషన్ మొత్తం అయిపోయింది. అండ్ హాలోవిన్ డ్రైవ్ కూడా చాలా మంచిగా ఉంది. కొంచెం ఈ పాండమిక్ లో అట్లీస్ట్ ఆ డ్రైవ్ త్రూ ఎక్స్పీరియన్స్ అయినా మంచిగా అనిపించింది. యూజువల్లీ హాలోవిన్ కి చాలా మంచిగా ఉంటది. కార్న్ మీస్ ఇవన్నీ అంతా చాలా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటది. బట్ ఇప్పుడు ఏం లేదు. అండ్ ఇంకా నేనైతే అసలు హాలోవిన్ కి ఐషాని ఫస్ట్ హాలోవిన్ కాబట్టి మంచిగా అన్ని పంకిన్స్,
కొంచెం ఇట్లా స్కేరీగా స్పైడర్ వెబ్ ఇవన్నీ తీసుకొచ్చి డెకార్ చేసి అట్లా చేయాలనుకున్నా. బట్ మా మమ్మీ నిన్ననే ఫ్లై అయింది, అంత అలా లేకుండా ఉండే ఇంకా డెకార్ చేసే అంత. ఇట్స్ ఓకే, అట్లీస్ట్ తనకి మంచిగా కాస్ట్యూమ్ వేసి బయటకు తీసుకెళ్ళా. నెక్స్ట్ హాలోవీన్ నేను ఆశాని కలిసి ఇద్దరం మంచిగా డెకార్ చేసేస్తాం. And okay, that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. వెల్ అపార్ట్ ఫ్రమ్ ఐషాని ఇంకా చాలా క్యూటీ హ్యాలోవిన్ పిక్చర్స్ ఉన్నాయి ఈ వ్లాగ్లో. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ నాకు ఇట్లా వాళ్ళ క్యూటీ బేబీ పిక్చర్స్ అన్నీ షేర్ చేసినందుకు ఇన్స్టాగ్రామ్లో.